Dear students, now I am going to explain 15th problem in exercise 6.2. Okay, find the 20th term from the end of the AP 3, 8, 13, so on up to 253. Okay, this is the given AP. So first you have to write given AP is equal to 3, 8, 13, so on 253. Okay, first we have to find how many terms in this AP. సో మనకి ఇక్కడ ఒక ఏపీ ఇచ్చాడు, ఒక అంకశ్రేణి ఇచ్చాడు. ఆ అంకశ్రేణిలో 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ. ఇప్పుడు 20th టర్మ్ అంటే ఫస్ట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసేయగలం, కానీ వాడు అక్కడ అన్నది ఏంటంటే 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ. ఈ చివరి నుంచి 20th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ టర్మ్స్ ఇన్ దిస్ ఏపీ. ఈ ఏపీలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, కనుగొనాలి. ఓకే, సో ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ నెక్స్ట్ ఫైండ్ డి వాల్యూ. డి ఈజ్ ఈక్వల్ టు, you know how to find a2 minus a1, that equal to a2 means 8 minus a1 means 3, that equal to 5. Okay, now find an. You know an is equal to, nth term is 253. So what is the formula for an? A plus n minus 1 into d. This equal to 253. Now you have to substitute a value and d value in this formula. Okay, now what is the a value? 3 plus n minus 1 into d. What is the d value? 5, that equal to 253. So 3 plus multiply these two, 5 into n, 5n minus 5 into 1, 5, that equal to 253. And next 5n is equal to 253. Bring this 3 to this side, then it will be minus 3, and minus 5 to this side, it will be plus 5. Okay, so now 5n is equal to 253 minus 3, 250, 250 plus 5, 255. Okay, now 255. Now n is equal to 255 by 5, that equal to 5 y is 25, 1 y is 5. Okay, so now you find n value. Okay, so n is equal to 51. So in the given AP there are 51 terms. Okay, సో ఇచ్చిన అంక శ్రేణిలో మనకి 51 పదాలు ఉన్నాయని తెలిసింది. సో ఇప్పుడు ఇందులో మనం ఈ బ్యాక్ నుంచి అంటే ఎండ్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఏపీలో 1, 2, 3, 4, 5 టర్మ్స్ ఉన్నాయనుకోండి. 5 టర్మ్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇందులో సపోజ్ ఈ ఎండ్ నుంచి 4th టర్మ్ ఏమైంది? 1, 2, 3, 4, ఇది 4th టర్మ్ అయింది, అంతే కదా. అంటే మనకి 4th టర్మ్ ఏంటిది? సెకండ్ టర్మ్ అయింది. అంటే ఈ సపోజ్ 5 పదాలు ఉన్నాయి కదా మొత్తం, దెర్ ఆర్ 5 టర్మ్స్. సో 5 లోంచి మనకు 4th టర్మ్ కావాలి కదా. ఓకేనా? సో 4th టర్మ్ కావాలి కాబట్టి 5 లోంచి ఓకే ఈ 5 ఈ మొత్తం ఈ నెంబర్లోంచి మనకు 4th టర్మ్ కావాలి కాబట్టి 5 minus 1, ఓకే 5 minus 4, దట్ ఈక్వల్ 1 అవుతుంది. ఓకే, సో ఓకే ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకి ఎండ్ నుంచి 4th టర్మ్ కావాలంటే అది సెకండ్ టర్మ్ అయింది ఏపీలో. అది ఏ విధంగా సెకండ్ టర్మ్, ఏ విధంగా ఈ మొత్తం టర్మ్స్ ఎన్ని 5 కదా, 5 లోంచి
మనకు కావాల్సిన 4th టర్మ్ బట్టి 4 తీసేయండి, 5 నుంచి 4 తీస్తే 1. సో దీనికి 1 యాడ్ చేయండి, దట్ ఈక్వల్ 2 అనమాట. అంటే ఈ సెకండ్ టర్మే మనకు కావాల్సినటువంటి 4th టర్మ్ ఎండ్ ఆఫ్ ద గివెన్ ఏపీ అవుతుంది. సో ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 51 టర్మ్స్ ఉన్నాయి. ఈ 51 టర్మ్స్లోంచి ఓకే మనకు కావాల్సింది ఏంటి, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద గివెన్ ఏపీ అన్నాడు. సో 20th టర్మ్ అంటే 20 తీసేయండి. సో తీసేస్తే ఎంత వస్తుంది, 31 వస్తుంది, అవునా. దీనికి +1 యాడ్ చేయండి, 32 అవుతుంది. అంటే ఇక్కడ 32th టర్మ్ మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది ఏపీ అవుతుంది. సో దేర్ఫోర్ 20th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది given AP is equal to 32th టర్మ్ అన్నాం కదా. సో 32th టర్మ్. సో therefore ఈ 32th టర్మ్ A32 is equal to A plus 31D. ఓకేనా, 32th టర్మ్ ఫైండ్ అవుట్ చేసేస్తున్నా. సో దట్ ఈక్వల్ టు నౌ సబ్స్టిట్యూట్ A వాల్యూ D వాల్యూ. A వాల్యూ ఈజ్ 3, A వాల్యూ ఈజ్ 3 అండ్ D వాల్యూ ఈజ్ 5. సో ప్లస్ 31D అంటే 500. సో దట్ ఈక్వల్ టు 3 ప్లస్ 5 1s are 5, 5 3s are 15. సో దట్ ఈక్వల్ టు 158. సో ఈ 158 అనేది మనకి 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏపీ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ టర్మ్, రిక్వైర్డ్ నంబర్. ఓకే, సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో మనకి ఇచ్చినటువంటి ఏపీలో ఈ చివరి నుండి 20వ పదం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ముందు ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఏపీ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అది చేయడానికి ముందు ఏ వాల్యూ కట్టాం, అలాగే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ nth టర్మ్ 253 కాబట్టి nth టర్మ్ తీసుకుని ఆ ఏడి వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి n వాల్యూ వచ్చింది. ఓకే, N51 వచ్చింది. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక 5 పదాలు ఉన్నాయనుకోండి. చివరి నుండి మనకి 4th టర్మ్ కావాలంటే, చివరి నుండి 4th టర్మ్ అంటే అది మనకి ఈ ఏపీలో సెకండ్ టర్మ్ అవుతుంది. అది ఏ విధంగానంటే మొత్తం 5 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 5లోంచి మనకి చివరి నుండి 4th కావాలి కాబట్టి 4 తీసేసా. 5లోంచి 4 తీస్తే 1 వచ్చింది. ఈ 1కి ఇంకో +1 యాడ్ చేసుకుంటే 2 వస్తుంది అనమాట. అంటే సెకండ్ టర్మ్ అనేది ఈ ఇందులో మనకి కావాల్సినటువంటి చివరి నుండి 4th టర్మ్ అయింది. అదే విధంగా మనకి ఇక్కడ మనకి n వాల్యూ 51 వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, 20th టర్మ్ కావాలి. చివరి నుండి 20th టర్మ్ కావాలి కాబట్టి 20ని సబ్ట్రాక్ట్ చేసుకోండి, తీస్తే 31 వస్తుంది. ఈ 31కి 1 యాడ్ చేస్తే 32 వస్తుంది. అంటే ఈ 32 అనేది, ఈ 32th టర్మ్ అనేది 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద గివెన్ ఏపీ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ 32th టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా A + 31D తీసుకున్నాను. ఏడి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా 158 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా therefore 20th టర్మ్ ఫ్రమ్ ది end of the AP is equal to 158. Okay, thank you.